వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అభ్యంతరాలు వ్యక్తమైన వద్దని జనం నెత్తి నోరు బాదుకున్న పనులు మాత్రం ఆగలేదు. శ్రీకాకుళం జిల్లా కువ్వాడలో అణు విద్యుత్ కేంద్రం పనులు వేగంగా సాగుతున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు పనుల్ని వ్యతిరేకించిన పార్టీనే ఇప్పుడు అధికారంలో ఉండడంతో నిరాటంకంగా పనులు సాగిపోతున్నాయి. హామీలు బుజ్జగింపులతో నిర్వాసితులు పిడికిలి దించిన వామపక్షాలు మాత్రం ఎర్రజెండాలు ఎత్తుతూనే ఉన్నాయి. గతంలో పక్కలో బాంబుల అంతా ఉలిక్కిపడ్డ అణు ప్రాజెక్టుకి లైన్ క్లియర్ అవుతోంది. రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతే మార్గమంటున్న ప్రభుత్వ కనుసన్నల్లో కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోబోతున్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతోంది రెవెన్యూ యంత్రాంగం. భారత్ అమెరికా అణు ఒప్పందాలతో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు వేగం పుంజుకున్నాయి. గతంలో ఈ ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సఫలమైంది. ప్రజాప్రతినిధుల మధ్యవర్తిత్వంతో అణు ప్రాజెక్టు భూ సర్వేకు నిర్వాసితులు సమ్మతించడంతో నిరసనల వేడి తగ్గింది. వామపక్షాలు వెనక్కి తగ్గేది లేదంటున్న విద్యుత్ ఉత్పత్తిని కొత్త పుంతలు తొక్కించే ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని సముద్ర తీర ప్రాంతమైన కొవ్వాడ మత్స్యలేశంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 2074 ఎకరాల్లో 60,000 కోట్ల పెట్టుబడితో అణు పార్కు నిర్మించాలన్నది లక్ష్యం. ఒక్కో రియాక్టర్ నుంచి 1595 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మొత్తం 6 రియాక్టర్లతో ఈ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనికోసం అమెరికాతో ఒప్పందం చేసుకుని భూసేకరణ పనుల్ని ప్రారంభించారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ప్రతిపాదన రాగానే స్థానికుల్లో నిరసన వ్యక్తమైంది. రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో తీవ్రస్థాయిలో ఉద్యమం మొదలైంది. అనుకోని దుర్ఘటన జరిగితే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆ ప్రాంత ప్రజలు అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రతిఘటిస్తూ వచ్చారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీ నిర్వాసిత ప్రజల నిరసనలతో గొంతు కలిపాయి. వామపక్ష పార్టీలు ఉద్యమానికి ముందు నిలిచాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంపై వైఖరి మారింది. నవ్యాంధ్ర అభివృద్ధికి పారిశ్రామిక ప్రగతే మార్గం అన్న ఆలోచనతో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కు సానుకూలంగా స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్ని రంగంలోకి దించి అణు ప్రాజెక్టుతో ఉన్న లాభాలపై నిర్వాసితుల్లో అవగాహన కల్పించారు. మెరుగైన ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించాలన్న నిర్వాసితుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించే దిశగా వడివడిగా అడుగులేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి 2000 ఎకరాల పైచులకు భూమి అవసరం. దీనికోసం 5 గ్రామాల్ని పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. మెరుగైన పరిహారంతో, మంచి పునరావాసంతో నిర్వాసితుల్ని ఒప్పించి సర్వే ప్రక్రియని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉంది ఏపీ సర్కార్. కొవ్వాడ అణు విద్యుత్ కర్మాగారానికి మొత్తం 2074 ఎకరాల భూమి అవసరం. దీనికోసం ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలోని రామచంద్రపురం, టెక్కలి, గూడెం, కోటపాలెం, జీరుకొవ్వాడ గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ గ్రామాల్లో 599.20 ఎకరాల ప్రైవేట్ భూములు, 683.94 ఎకరాల అసైన్డ్ భూములతో పాటు 791.37 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రైవేట్ భూములకు సంబంధించి భూసేకరణ, పునరావాసం కోసం ఇప్పటికే న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు 389 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. దీంతో పరిహారం చెల్లింపు, పునరావాస కల్పన వేగంగా సాగేందుకు మార్గం సుగమమైంది. కొత్త చట్టం ప్రకారం పునరావాసం కల్పించే ప్రాజెక్టుల్ని సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ ప్రకారం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే ఈ బాధ్యతల్ని ఈపీటీఆర్ఐ అనే ఏజెన్సీకి అప్పగించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించి వెబ్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఆ ఏజెన్సీ ఉంది. నిర్వాసితుల అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకోవడానికి ఒక ప్రశ్న పత్రాన్ని రూపొందించి శిక్షణ పొందిన 80 మందిని గ్రామాలకు పంపించి సర్వేకి సిద్ధమవుతోంది. సాఫ్ట్వేర్ పని పూర్తయితే ఈ వారంలోనే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కోవాడ సంబంధించిన ఇది 2 ఆస్పెక్ట్ ఉన్నాయి. ఒకటి, కొంత గవర్నమెంట్ ల్యాండ్ అనేది మనం ఏలియనేట్ చేస్తాం. సో దానికి సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ
12 సర్వేస్తో టీమ్ ఫామ్ చేస్తూ ప్రతిరోజు సర్వే అనేది జరుగుతుంది. ఆ సర్వే రిపోర్ట్ మాకు వచ్చేస్తుంది. సో ఆ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఏలియనేషన్ ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వంకి పంపించి అటువంటి ల్యాండ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కొన్ని ప్రభుత్వ భూములు కొందరు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో సర్వే చేసి వాటిని స్వాధీనపరుచుకునే ప్రయత్నాలు అధికార యంత్రాంగం ఉంది. వాటిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఆ దిశగా సర్వే ప్రారంభించింది. దీనికోసం రెవెన్యూ అధికారుల్ని నిర్వాసిత గ్రామాలకు పంపించి వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణతో ఉన్న ప్రభుత్వ భూములకు కూడా ప్యాకేజీ పునరావాసం కల్పిస్తామనే హామీతో భూ సర్వేకు నిర్వాసితులు అంగీకరించారు. సర్వే పారదర్శకంగా జరిగేలా 12 రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాయి. ఆర్టీఓలతో నిర్మించిన గ్రామ సభల్లో ఈ ప్రాజెక్టుపై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదని, నిర్వాసితుల తోడ్పాటుతో సర్వేను పూర్తి చేసి త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేస్తామంటున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్. గ్రామాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మన వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారము గ్రామాల్లో వ్యతిరేకంగా అపోజిషన్ అనేది పెద్దగా లేదు. చాలామంది ఈ ప్రాజెక్ట్ కావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళు భాగస్వామ్యంతో ఈ ల్యాండ్ ఎక్విషన్ R&R ఇవన్నీ టేకప్ చేసుకోవడానికి, అలాగే సోషల్ ఇంపాక్ట్స్ అసెస్మెంట్ స్టడీ కూడా మనము కండక్ట్ చేస్తాం. అదే ఇది 2013 LARR చట్టం ప్రకారం ఖచ్చితంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాల్సిందే. సర్వే నెంబర్ ప్రకారం ఆక్రమణదారుల వివరాల్ని స్థలం దగ్గరే సేకరించి వారికి డూప్లికేట్ ప్రతులు ఇవ్వడంతో పాటు ఈ ప్రక్రియ వీడియో చిత్రీకరణతో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు రెవెన్యూ అధికారులు. నిర్వాసితుల్లో అపోహలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తరాల అనుబంధం ఉన్న నేలని వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంతో అనుబంధం కొన్నాళ్లకు తెగిపోతుందన్న ఆలోచన వారిని నిలవనీయడం లేదు. కానీ ప్రభుత్వం నచ్చజెప్పి ఒప్పించడంతో అన్యమనస్కంగానే అంగీకరించారు నిర్వాసితులు. ఇల్లు వాకిలి కోల్పోయే తమకు అన్యాయం జరగకుండా చూడాలని సర్కార్ని వేడుకుంటున్నారు. గతంలో అంతా అణు విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారే, ప్రాణాలకు తెగించి పోరాటాలకు సిద్ధపడ్డవారే. కానీ మారిన పరిస్థితులతో వారు వెనక్కి తగ్గారు. ప్యాకేజీ పునరావాసం గురించే కాదు, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుకి అడ్డుపడకూడదని ఆలోచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో అణు ప్రాజెక్టుకి సమ్మతించిన నిర్వాసితులు తమకే కష్టం రాకుండా చూసుకోవాలని, తప్పు చేశామన్న భావన తమకెన్నడూ రాకుండా చూడాలని కోరుకుంటున్నారు. ప్రజలిచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా శాశ్వతమైన ఎటువంటి భవిష్యత్తులో నష్టం జరగకుండా నిర్మిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రాంత ప్రజలు గత 20 సంవత్సరాల పాటు పోరాటం చేస్తున్నారు. అయినా సరే సాఫీగా సాగుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వచ్చి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వచ్చి చేస్తున్నామంటే కేవలం ముఖ్యమంత్రిపై అభిమానంతో, ఆయనపై నమ్మకంతో ఇచ్చేస్తున్నారు. కనుక అధికారులు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సేవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటారు. అణు విద్యుత్ కేంద్రం కోసం హామీలిస్తున్న అధికారులు, నచ్చజెప్పే ప్రజాప్రతినిధులు మాటపై నిలబడాలని కోరుకుంటున్నారు కోవ్వాడ ప్రాంత నిర్వాసితులు. పోలవరం, రాజధాని ప్రాంతాల్లో మాదిరిగానే తమకు కూడా మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆర్థికంగా, సామాజికంగా ఆదుకుంటేనే అణు ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో తమ సహకారం ఉంటుందని, ఎక్కడ మాట తప్పినా ఉద్యమించడం తప్ప తమకు మరో మార్గం లేదని నిర్వాసితులు తేల్చి చెబుతున్నారు. ఒక పూట కష్టపడుకుంటే ఒక పూట కాలం గడిచే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని కోర్టులంటో, లేదా ఆర్డీఓ కోర్టులంటో, జిల్లా కోర్టులంటో, హైకోర్టు, సుప్రీంకోర్టులంటో వీళ్ళకి మీ సమస్యల మీద పంపించుతామంటే ఇక్కడ ప్రజలంతా మళ్ళీ తిరుగుబాటుగా తయారవుతారు. కాబట్టి అటువంటి పరిహారాలేటి సమస్యలని విలేజ్లంటూ సృష్టించకుండా న్యాయబద్ధంగా చట్టరీతి ప్రకారంగా ఇబ్బంది లేకుండా చేస్తారని మా ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ సన్నాహాలు, నిర్వాసితుల మాటలు ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టుతో జరగరానిది ఏదైనా జరిగితే ఉత్తరాంధ్ర అంతా మరుభూమిగా మారే ప్రమాదం ఉందంటున్నాయి. మొదటి నుంచి దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వామపక్షాలు ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ చేసుకున్న అణు ఒప్పందాలో కోవ్వాడ అణు పార్కు కూడా ఉండటంతో తమ పోరాటాలను ఉధృతం చేస్తామంటున్నాయి ఎర్రజెండా పార్టీలు. వెస్టింగ్ హౌస్ కార్పొరేషన్ అనే కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఇక్కడ లేటెస్ట్ అణు విద్యుత్ కర్మాగారాన్ని ఇక్కడ పెడతామనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఇవాళ దాని మీద సంతకాలు చేయడం కోసం ఇవాళ అమెరికాలో ఉన్న మన ప్రధానమంత్రి అక్కడ ఈ పనిలోనే ఉన్నారు. దానికి సంకేతంగా దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మన జిల్లాలో ఉండేటువంటి అణు విద్యుత్ కర్మాగారం ముందుకు ప్రొసీడ్ అయినట్లయితే ఒక్క శ్రీకాకుళం జిల్లా ఏదో రణస్థలం అనే కాదు, ఇరుగు పొరుగు జిల్లాలకు కూడా తీవ్రమైనటువంటి విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నది. దీన్ని ముందో వెనుకో ప్రజానికం గట్టిగా తిరగబడి దాన్ని ఆపు చేయాల్సిన అవసరం చాలా ఉందని, ఆ దిశలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం సిపిఎం పార్టీగా అనే విషయాన్ని మీకు అందరికీ స్పష్టంగా. గతంలో గుజరాత్లోని మితి విద్య, ఏపీలోని కోవ్వాడ అణు పార్కులకు ఏకకాలంలో ఒప్పందం చేసుకున్న
భూసేకరణ విషయంలో గుజరాత్లో వచ్చిన వ్యతిరేకతతో మిది విద్య ప్రాజెక్టుని రద్దు చేసిన దాన్ని కొవ్వాడకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నంపై వామపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో జపాన్ హిటాచీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు దాన్ని రద్దు చేసి అమెరికా వెస్టింగ్ హౌస్ కంపెనీకి పనులు అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు సిపిఎం నేతలు. ఎప్పుడైతే గుజరాత్లో రైతాంగం దాన్ని వ్యతిరేకించిందో మోడీ గవర్నమెంట్ వెంటనే దాన్ని ఆపమన్నాడు. ఆపితే సరిపోదు కదా, దాంతో తయారైనటువంటి అణు రియాక్టర్లు ఏవైతే ఒప్పందం అమెరికాతో చేసుకుందాం అంతకుముందే అవన్నీ వాళ్ళు సప్లై చేసేస్తారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగి అవి ఇంకెక్కడ రుద్దాలి అనుకుంటే అవి శ్రీకాకుళం పంపిస్తున్నారు. ఇవాళ అక్కడ రైతాంగం ఎందుకని వద్దున్నారు? ఇక్కడ రైతాంగానికి అక్కడ రైతాంగం అదే ప్రాణం ఇక్కడ కూడా ఉందే. అక్కడ కూడా పంటలు పండుతాయి, ఇక్కడ పంటలు పండుతాయి. అది తెచ్చి ఇక్కడ పెట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అమెరికాతో అణు ఒప్పందాల నేపథ్యంలో కొవ్వాడ పనుల్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వేలతో క్షేత్రస్థాయిలో రూట్ క్లియర్ చేస్తుండటంతో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులపై అందరి దృష్టి పడింది. నిర్వాసితులకు నచ్చజెప్పడంలో సఫలమైన అధికార యంత్రాంగం వామపక్షాల పోరాటాలకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.